Hi students, this is K. Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about the most important financial concept, that is introduction to derivatives. What is the meaning of derivatives? It is one of the most important concept, my dear student friends, asking in many competitive exams also. Before going to discuss this video, till now who have not yet subscribed my channel, please subscribe my channel in order to get more updates, and also share to your friends. Due to sharing, your friends may also get benefited. Okay, here what is meant by derivative? Here a derivative is a financial security with a value that is reliant upon or derived from an underlying asset or group of assets. See here, డెరివేటివ్ అంటే ఏమో కాదు, ఇది ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ. డెరివేటివ్స్ అంటే ఏమిది? ఇది ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ. వాట్ ఈస్ మీన్ బై సెక్యూరిటీ హియర్? సెక్యూరిటీస్ ఈస్ నథింగ్ బట్ షేర్స్. It means securities, there are majorly two types of securities. What are the securities? They are equity securities or debt securities. Equity securities or debt securities. All these securities we can call it as an financial securities. So here a derivative majorly deals with the financial securities only. Financial securities only. So we are calling these derivatives as a financial security. So we are calling it, this derivative contract is a financial security. Okay, ikkada a derivative anedi financial security with a value that is depend upon. దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? అవునా కదా, ఇప్పుడు మనం చెప్తున్నాం డెరివేటివ్ అనేది ఏమి, ఇది ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ, దీని యొక్క వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది. రిలయంట్ అపాన్ అంటే ఏమిటంటే డిపెండింగ్, అంటే ఆధారపడి ఉంటుంది. దేనిపైన ఆధారపడి ఉంటుంది? అవునా కదా. ఇప్పుడు థింక్ దట్ a value of a person has been depend upon the number of factors. Yes or no? Number of qualitative factors. Same as here also in this financial concept, a derivatives has been depend upon the number of factors. Yes or no? అక్కడ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఏమిటంటే దీని యొక్క ఫైనాన్షియల్ సెక్యూరిటీ యొక్క వాల్యూ దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఒక అసెట్ పైన ఆధారపడి ఉంటుంది. అవునా కదా. వాల్యూ అంటేనే నథింగ్ బట్ అసెట్. ఆ వాల్యూ ఎంతైనా ఉండొచ్చు, 10 crores ఉండొచ్చు, 10 lakhs ఉండొచ్చు, లేకపోతే 10 rupees ఉండొచ్చు, ఆర్ 100 crores ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ ఈ యొక్క ఫైనాన్షియల్ సెక్యూరిటీ యొక్క వాల్యూ దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఆ యొక్క అసెట్ పైన కానీ లేకపోతే గ్రూప్ ఆఫ్ అసెట్స్ పైన కానీ ఆధారపడి ఉంటుంది. అందుకని ది డెరివేటివ్స్ ఈస్ ఏ itself, it is a financial contract between two or more parties, and the derivatives derives its price fluctuations in the underlying asset అంటున్నాడు. in the underlying asset అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమిటంటే జనరల్గా ఏ కాంట్రాక్ట్ అయినా సంబంధించి ఎంతమంది పార్టీస్ ఉంటారు? ఇక్కడ 2 parties ఉంటారు. అవునా కదా. థింక్ దట్ ఏ అండ్ బి, వీళ్ళ మధ్య ఏం జరుగుతూ ఉంటుంది? ఒక అగ్రిమెంట్ ఫామ్ ఏం చేస్తారు వీళ్ళు? గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్, ఆర్ లేకపోతే సెటిల్మెంట్ ఆఫ్ కరెన్సీస్ అనేది చేసేసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇక డెరివేటివ్స్ యొక్క ఫైనాన్షియల్ సెక్యూరిటీ కాన్సెప్ట్లో ఇది ఒక కాంట్రాక్ట్ ఎవరి మధ్య అంటే బిట్వీన్ 2 or more parties ఉండొచ్చు. మినిమం 2 parties, మ్యాక్సిమం దెర్ కెన్ బి మెనీ నెంబర్ ఆఫ్ పార్టీస్, అండ్ ద డెరివేటివ్స్ డిరైవ్స్ ఇట్స్ ప్రైస్ ఫ్రమ్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ది అండర్లయింగ్ అసెట్ అంటున్నాడు. అంటే జనరల్గా మనకు తెలిసిందేమి, స్టాక్ మార్కెట్ అనేది వోలటైల్ మార్కెట్. ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? జనరల్గా ప్రైస్ అనేది ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉంటుంది, అంటే అప్స్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటుంది. ఒకసారి హైక్ ఇంక్రీజ్ అయిపోతుంది, ఒకసారి కాన్స్టెంట్గా ఉండిపోతుంది, ఒకసారి ఏమవుతుంది దీని యొక్క ప్రైసెస్ టోటల్గా డిక్రీజ్ అయిపోతుంది. అవునా కదా. అలాంటి సిచ్యువేషన్స్లో కంపల్సరీ ఏమున్నట్టు ఇక్కడ దెర్ మే బి సమ్ పార్ట్ ఆఫ్ రిస్క్ హియర్, సమ్ పార్ట్ ఆఫ్ రిస్క్. అవునా కదా. అలాంటి సిచ్యువేషన్స్లో ఆ యొక్క రిస్క్ని మినిమైజ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే డెరివేటివ్స్ కాంట్రాక్ట్ని చూస్ చేసేసుకుంటాము అంటున్నాడు. అందుకని ఇట్ ఈస్ డెరివేటివ్స్ అనేది ఏమో కాదు, ఇది ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ విత్ ఏ వాల్యూ. దీని యొక్క వాల్యూ దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఆ యొక్క అసెట్ కానీ లేకపోతే గ్రూప్ ఆఫ్ అసెట్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే డెరివేటివ్ అంటే ఏమో కాదు, ఇట్ ఈస్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ 2 or more parties. ఇంకా దీని యొక్క డెరివేటివ్స్లో ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఏ విధంగా ఉంటుంది? ఆ యొక్క అసెట్ది అప్స్ అండ్ డౌన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది టెంపరరీ వాలటైల్ మార్కెట్ కాబట్టి ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఓకే,
ది మోస్ట్ కామన్ అండర్లయింగ్ అసెట్ ఫర్ డెరివేటివ్స్ ఆర్ స్టాక్స్. ఏముంటాయి ఈ యొక్క అసెట్స్లో? ఇప్పుడు డెరివేటివ్స్లో మనం ఏం చెప్పుకుంటున్నాము? టూ పార్టీస్ మధ్య జరుగుతూ ఉంటుంది, డీలింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇక అండర్లయింగ్ అసెట్స్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఏమంటున్నాము? దీని యొక్క వాల్యూ దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటున్నాము? ఆ యొక్క అండర్లయింగ్ అసెట్ ఆర్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ అంటున్నాం. ఆ యొక్క అండర్లయింగ్ అసెట్స్ అంటేనే ఏమి అంటే ఆ యొక్క పార్టీస్ ఏం డీల్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ యొక్క పార్టీస్ మధ్య ఏం ట్రేడ్ అవుతూ ఉంటుందంటే అండర్లయింగ్ అసెట్స్ ట్రేడ్ అవుతూ ఉంటుంది. అంటే ఆ యొక్క అసెట్స్ ఏమో కాదు ఇక్కడ, అసెట్స్ అంటే ఏమో కాదు ఇక్కడ, స్టాక్స్, బాండ్స్, కమోడిటీస్ అంటే నథింగ్ బట్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇంకా ఏం చెప్పుకోవచ్చు? కరెన్సీస్ బిట్వీన్ వన్ పార్టీ టు అనదర్ పార్టీ ఏమవుతూ ఉంటుంది? ఎక్స్చేంజ్ అవుతూ ఉండొచ్చు. ఇంకా ఇంట్రెస్ట్ రేట్, మార్కెట్ ఇండెక్సెస్, దీస్ అసెట్స్ ఆర్ కామన్లీ పర్చేస్ త్రూ బ్రోకరేజెస్. అవునా కదా? బ్రోకరేజెస్ అంటే ఎవరు ఇక్కడ? ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్. ఇక్కడ బ్రోకరేజెస్ అంటే ఎవరు? ఇక్కడ దే ఆర్ నథింగ్ బట్ ద ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ అనమాట. ఇక్కడ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ అనే వాళ్ళు ఎవరో కాదు ఇక్కడ, దే ఆర్ ద రిజిస్టర్డ్ బ్రోకర్స్ ఇన్ ది స్టాక్ మార్కెట్స్. స్టాక్ మార్కెట్. సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఇన్వెస్టర్, ఐ డోంట్ నో మచ్ అబౌట్ దిస్ స్టాక్ మార్కెట్ రీసెంట్ ట్రెండ్స్ రిగార్డింగ్ దిస్ ప్రైస్ ఫ్లక్చువేషన్స్. నాకు ఈ యొక్క ప్రైస్ ఫ్లక్చువేషన్స్, అప్స్ అండ్ డౌన్స్ గురించి నాకు పెద్దగా అవేర్నెస్ లేదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను ఒక బ్రోకరేజ్ని ఒక ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీని నేను అపాయింట్ చేసుకుంటాను, నేను నియమించుకుంటాను. అలాంటి సిచ్యువేషన్స్లో వాడు బ్రోకరేజు డైరెక్ట్ లింక్ ఎవరితో ఉంటుందంటే స్టాక్ మార్కెట్స్, వాడికి డైరెక్ట్ లింక్ ఉంటుంది. వాడికి తెలుస్తూ ఉంటుంది ఎప్పుడు ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు సెక్యూరిటీస్ని పర్చేస్ చేయాలి, సెక్యూరిటీస్ని ఎప్పుడు సెల్ చేయాలని వాడికి ఒక అవేర్నెస్ ఉంటుంది. అందుకని ఇక్కడ ఒక మాటలో చెప్పుకోవాలంటే ఏమిటంటే, ఈ యొక్క పార్టీస్ మధ్య ఏం జరుగుతూ ఉంటుందంటే అసెట్స్ అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. అసెట్స్ అనేది పర్చేస్ అండ్ సేల్స్ జరుగుతూ ఉంటుంది, లేకపోతే కరెన్సీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్కి సంబంధించి, లేకపోతే కమోడిటీస్ జరుగుతూ ఉంటుంది వీళ్ళ మధ్య ట్రేడింగు అని చెప్పుకోవచ్చు. కాకపోతే దీస్ అసెట్స్ ఆర్ కామన్లీ పర్చేస్డ్ ఏ ఫామ్లో? త్రూ బ్రోకరేజెస్. ఇక్కడ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్కి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ కమిషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డెరివేటివ్స్. ఇక్కడ ఇంతసేపు మనం చెప్పుకున్నాం, డెరివేటివ్స్ అనేది ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ. దీని యొక్క వాల్యూ దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఫైనాన్షియల్ అసెట్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఆ యొక్క అసెట్స్ అంటే ఏమి? ఇక్కడ స్టాక్స్, బాండ్స్, కమోడిటీస్ ఎక్సెట్రా అని మనము చెప్పుకున్నాము. ఓకే, అంతవరకు బాగుంది. కాకపోతే ఈ డెరివేటివ్స్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతాయి? ఈ యొక్క డెరివేటివ్స్ ఎక్కడ ట్రేడ్ అవుతాయంటే స్టాక్ మార్కెట్స్లో ట్రేడ్ అవుతాయి. అవునా కాదా? ఇప్పుడు మనము డీలింగ్ ఎక్కడ చేసుకుంటూ ఉంటాం జనరల్గా? ఈ యొక్క సెక్యూరిటీస్, ఎదర్ ఇట్ మే బి ఓన్ సెక్యూరిటీస్ ఆర్ ఇట్ మే బి డెట్ సెక్యూరిటీస్, ఆర్ ఇన్ ఆర్డర్ టు సే స్టిల్ క్లియర్లీ, షేర్స్. జనరల్గా కంపెనీ యొక్క షేర్స్ ఎక్కడ ట్రేడ్ అవుతూ ఉంటాయి? స్టాక్ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ అవుతుంటాయి. అందుకని ఇక్కడ డెరివేటివ్స్ కెన్ ట్రేడ్ ఓవర్ ద కౌంటర్ ఆర్ యాన్ ఎక్స్చేంజెస్. అంటే ఏమి ఇక్కడ ఎక్స్చేంజెస్ అంటే ఏమి? ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజెస్ అనమాట. ఓటీసీ డెరివేటివ్స్ constitute a greater proportion of the derivatives market. OTC trade derivatives generally have a greater possibility of counterparty risk అంటున్నాడు. అంటే ఇక్కడ జనరల్గా మనము ట్రేడ్ చేసేటప్పుడు ఇప్పుడే మనం చెప్పుకున్నాం, స్టాక్ మార్కెట్ అనేది వాలటైల్, ఇది టెంపరీగా ఉంటుంది. ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అనేది అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ జనరల్గా ఏమంటున్నాము? దెర్ ఇస్ ఎ గ్రేట్ పాసిబిలిటీ ఆఫ్ కౌంటర్ పార్టీ రిస్క్ అంటున్నాడు. ఓకే, అంతవరకు బాగుంది. అక్కడ కౌంటర్ పార్టీ రిస్క్ అంటే ఏమి అంటే, ఇక్కడ కౌంటర్ పార్టీ రిస్క్ ఇస్ ద డేంజర్ దట్ వన్ పార్టీ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ట్రాన్సాక్షన్ మైట్ డిఫాల్ట్. దిస్ పార్టీస్ ట్రేడ్ బిట్వీన్ టూ ప్రైవేట్ పార్టీస్ అండ్ ఆర్ అన్రెగ్యులేటెడ్ అంటున్నాడు. అంటే ఏమిటంటే ఇప్పుడు జనరల్గా ఒక టూ పార్టీస్ మధ్య అగ్రిమెంట్, కాంట్రాక్ట్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఈ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ వలన ఏమవుతూ ఉంటుంది? ఒకరికి బెనిఫిట్ రావచ్చు, ఇంకొకరికి ఏం రావచ్చు? ఇంకొకరికి కంపల్సరీ లాసెస్ అనేది రావచ్చు. ఓకే, మనం డెరివేటివ్స్ కాంట్రాక్ట్ అనేది ఎందుకు చూస్ చేసుకుంటున్నాము? మనకు తెలిసిందే. డెరివేటివ్స్ అనేది ఏమి?
ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద రిస్క్ కాంట్రాక్ట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ కాంట్రాక్ట్. అంటే డెరివేటివ్స్ మనం జనరల్గా ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ని ఎందుకు రాబడిందంటే, ఇప్పుడు టూ పార్టీస్ మధ్య ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. థింక్ దట్ ఏ మధ్య బి మధ్య కరెన్సీ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంది. ఓకేనా? హీఈస్ ద పర్సన్ ఆఫ్ ది ఇండియా, ఈజ్ ద పర్సన్ ఆఫ్ ది అమెరికా. వీళ్ళ మధ్య ఎక్స్చేంజ్ జరిగినప్పుడు కరెన్సీ ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉంటుంది. కాకపోతే అలాంటి సిచ్యువేషన్స్లో ఆ రిస్క్ని మినిమైజ్ చేయడానికే ఇన్స్ట్రుమెంట్ మెథడాలజీ యూస్ చేస్తున్నాం మనము? డెరివేటివ్స్ కాంట్రాక్ట్ అనేది యూస్ చేస్తున్నాము. అవునా కదా? ఓకే, ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఇక్కడ జనరల్లీ ఏముంటుంది, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ కౌంటర్ పార్టీ రిస్క్ అంటున్నాడు. అంటే ఏదో ఒక పార్టీకి ఏమవుతుంది, రిస్క్ అనేది ఏర్పడచ్చు. ఓకే, అది ఏ విధంగా ఏర్పడచ్చు? ఏదైనా మనము ముందుగానే ప్లానింగ్ చేసుకోవడానికి అవకాశం ఉందా? లేదు. అది ఏ విధంగా అక్కరవచ్చు? ఆ యొక్క రిస్క్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు డిఫాల్ట్గా అక్కరవచ్చు ఏదో ఒక కౌంటర్ పార్టీకి. ఓకే, మేజర్గా దేంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది? ఇప్పుడు డెరివేటివ్స్లో మనం చెప్పుకోవాలంటే ఇక్కడ డెరివేటివ్స్ అంటే మేజర్గా 4 టైప్స్ అండి. మేజర్గా 4 టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ డెరివేటివ్స్ ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్. మేజర్గా 4 టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్ కాంట్రాక్ట్ ఏమిటంటే, మొట్టమొదటిది ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్, నెక్స్ట్ వన్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్, నెక్స్ట్ వన్ ఆప్షన్ కాంట్రాక్ట్స్, నెక్స్ట్ వన్ స్వాప్ కాంట్రాక్ట్స్. నెక్స్ట్ వన్ ఏమిటంటే స్వాప్ కాంట్రాక్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, వీళ్ళ మధ్య ఈ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ డెరివేటివ్స్ మేజర్గా ఎన్ని ఉన్నాయి? మేజర్గా 4 టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ డెరివేటివ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఫైనాన్షియల్ డెరివేటివ్స్ కాన్సెప్ట్స్లో ఈ 4 టైప్స్లో ఏ దాంట్లో ఎక్కువ రిస్క్ ఉంటుందంటే జనరల్గా ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది. మరి మీకు డౌట్ రావచ్చు, ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో కూడా మీరు చెప్పినారు కదా ఎందుకు రిస్క్ లేదని. కాకపోతే ఇక్కడ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అంటే ఏమిటంటే జనరల్గా ఇట్ ఈస్ ఏ కస్టమైజ్డ్ కాంట్రాక్ట్. అంటే ఇక్కడ ఏమిటంటే ఏ అండ్ బి మధ్య అగ్రిమెంట్ జరుగుతూ ఉంటుంది. వీళ్ళు అసెట్స్ కానీ కమోడిటీస్ కానీ ఏదో ఒక కరెన్సీస్ కానీ ఇంట్రెస్ట్ కానీ ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. కాకపోతే వీళ్ళ మధ్య ఇది కస్టమైజ్డ్ కాంట్రాక్ట్, వీళ్ళది ప్రైవేట్ కాంట్రాక్ట్ కాబట్టి స్టాక్ ఎక్స్చేంజెస్ ఏమిటంటే ఇక్కడ పెద్దగా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. స్టాక్ ఎక్స్చేంజెస్ అనేది సెబీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దీంట్లో పెద్దగా ఇన్వాల్వ్ ఉండదు. ఏ కాంట్రాక్ట్లో ఉండదు? ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్లో ఉండదు. అందుకని ఏమిటంటే కొంతవరకు ఇక్కడ ఎక్కువ రిస్క్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో జనరల్గా ఏమిటంటే ఇక్కడ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ కంపేర్ చేస్తే. ఎందుకంటే ఇక్కడ ఇది ఒక స్టాండర్డైజ్డ్ కాంట్రాక్ట్. ఏమి ఉంటుంది ఇక్కడ? ఎక్స్చేంజెస్తో లింక్ అయి ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే స్టాక్ ఎక్స్చేంజెస్ ఉండడం వల్ల ఏమవుతూ ఉంటుంది, ఇది ఒక అసెట్స్ ఏ విధంగా ట్రాన్సాక్షన్ అవుతుంటాయి, డే టు డే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. అందుకని ఏమవుతుందంటే ఈజీగా ఆ యొక్క పార్టీ పర్చేస్ చేసుకోవచ్చు సెక్యూరిటీస్ని, లేకపోతే ఆ యొక్క సెక్యూరిటీస్ని ఏం చేయొచ్చు, ఈజీగా సేల్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఇక్కడ జనరల్లీ పాసిబిలిటీ రిస్క్ ఉంటుంది ఏదో ఒక పార్టీ మధ్య. కాకపోతే దీస్ పార్టీస్ ట్రేడ్ బిట్వీన్ 2 ప్రైవేట్ పార్టీస్ ఆర్ అన్రెగ్యులేటెడ్. అంటే ఏమిటంటే ఇక్కడ ఏమి అంటున్నాడు ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకు నేను ఇక్కడ ఫార్వర్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ డిస్కస్ చేసినామంటే, ఇక్కడ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అంటే ఏమి, ఇక్కడ ఒక ఇద్దరి ప్రైవేట్ పార్టీ మధ్య ట్రాన్సాక్షన్ జరిగేది. అవునా కదా? అంటే ఇక్కడ ఇది ఒక అన్రెగ్యులేటెడ్, అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ రెగ్యులేషన్ ఉండదు కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో అక్కడ కొంత రిస్క్ అనేది ఏర్పడవచ్చు. అందుకని ఒక మాటలో నేనేమంటున్నాను, డెరివేటివ్స్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుంటాయంటే ఓవర్ ద కౌంటర్ మార్కెట్స్లో కానీ ట్రేడ్ అవ్వచ్చు, అంటే ప్రైవేట్గా కానీ ట్రేడ్ అవ్వచ్చు, లేకపోతే స్టాక్ ఎక్స్చేంజెస్లో కానీ ట్రేడ్ అవుతూ ఉంటాయి. కాకపోతే అలాంటి ట్రేడ్ అయ్యేటప్పుడు కొంత రిస్క్ అనేది ఏదో ఒక కౌంటర్ పార్టీకి ఏర్పడుతుంది. అలాంటి రిస్క్ అనేది చాలా డేంజరస్ రిస్క్ ఉంటుంది స్టాక్ మార్కెట్స్లో. ఎందుకంటే కోల్పోతే కోట్లాదిలో నష్టం వస్తుంది, లాభాలు వస్తే కొన్ని కోట్లలో లాభాలు వస్తాయి. కాకపోతే ఇక్కడ ప్రైవేట్ పార్టీస్ మధ్య ట్రేడ్ ప్రైవేట్ పరంగా అన్రెగ్యులేటెడ్గా ఉంటే, ప్రాపర్ రెగ్యులేషన్ పరంగా ఉండకపోతే లాసెస్ అనేది రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, కాన్వర్స్లీ డెరివేటివ్స్ దట్ ఆర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఆర్ స్టాండర్డైజ్ అండ్ మోర్ హెవీలీ
రెగ్యులేటెడ్. ఇంకోటి ఏమి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటాం. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో ఏముంటుంది, ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజెస్ అనేది అక్కడ ట్రేడ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇది ఒక స్టాండర్డైజ్ కాంట్రాక్ట్. ఇది ఒక స్టాండర్డైజ్ కాంట్రాక్ట్. ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క రూల్స్ కూడా హైగా ఉంటుంది. అప్పుడు ఏమి అక్కడ ఆటోమేటిక్గా రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఉండే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో ఉండే పార్టీస్కి కౌంటర్ పార్టీ రిస్క్ అనేది కొంత తక్కువే అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. A derivatives can be used to hedge a position, speculate on the directional movement of an underlying asset or giving leverage to holdings. Their value comes from the fluctuations of the values of the అండర్లయింగ్ అసెట్ అంటున్నాడు. అంటే ఏమిటంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం డెరివేటివ్స్ కాంట్రాక్ట్ ఎందుకు యూజ్ చేసుకున్నాము, ఆ యొక్క రిస్క్ని మనం ఏం చేసుకోవడానికి, మినిమైజ్ చేసుకోవడానికి, ఆ యొక్క రిస్క్ని తగ్గించుకోవడానికి. అవునా కదా. ఇప్పుడు థింక్ దట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్లో రిస్క్ ఎక్కువ ఉందని చెప్పుకున్నాను నేను. అలాంటప్పుడు యాజ్ ఎ డెరివేటివ్ కాంట్రాక్ట్, యాజ్ ఎ ఇన్వెస్టర్గా థింక్ దట్ నేను వచ్చి స్టాక్ మార్కెట్స్లో ట్రేడ్ అవుతున్నాను. మేజర్గా ఈ యొక్క డెరివేటివ్స్ దేంట్లో ట్రేడ్ అవుతుంది ఓవరాల్గా, ఒకటి ఓవర్ ద కౌంటర్ మార్కెట్స్ అంటే ప్రైవేట్గా జరుగుతూ ఉంది, అంటే ఇక్కడ అన్రెగ్యులేటెడ్ మార్కెట్ ఆర్ ఫార్వర్డ్ మార్కెట్. ఇంకో మార్కెట్ ఏమి ఇక్కడ ఫ్యూచర్స్ మార్కెట్. ఇక్కడ ఫ్యూచర్స్ మార్కెట్ అంటే ఏమి, ఇక్కడ ఎక్కడ ట్రేడ్ అవుతూ ఉంది, స్టాక్ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ అవుతూ ఉంది. ఓకే, ఇక్కడ నేను టైంని బట్టి సిచ్యువేషన్ని బట్టి నేనేం చేసుకోవచ్చు, పొజిషన్ని చూస్ చేసుకోవచ్చా లేదా. నాకు ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ నాకు రిస్కీ అన్నప్పుడు కౌంటర్ పార్టీ కాబట్టి నేను ఆటోమేటిక్గా దేనికి షిఫ్ట్ అయిపోవచ్చు, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్కి షిఫ్ట్ అయిపోవచ్చు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, డెరివేటివ్స్ కెన్ బి యూజ్డ్ టు హెడ్జ్ ఏ పొజిషన్. ఇంకోటి ఏమిటంటే డెరివేటివ్స్ కాంట్రాక్ట్ ఉండడం వలన మనము దాదాపు మన యొక్క పొజిషన్ని ఏం చేసుకోవచ్చు అంటే, రిస్కీ పొజిషన్ని ఏం చేసుకోవచ్చు అంటే మనము దాదాపు రిస్క్ని మినిమైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏం హెల్ప్ ఇస్తుంది డెరివేటివ్స్ కాంట్రాక్ట్ వల్ల, ఇంకా ఏం హెల్ప్ ఇంపార్టెంట్ అంటే స్పెక్యులేట్ చేసుకోవచ్చు, ముందుగానే ఫోర్కాస్టింగ్ చేసుకోవచ్చు. అవునా కదా. ఇప్పుడు డెరివేటివ్స్ అంటేనే ఏమంటున్నాం, యూజ్ టు హెడ్జ్. అంటే హెడ్జ్ అంటే ఏమి ఇక్కడ రిస్క్ మినిమైజేషన్. హెడ్జ్ అంటేనే ఏమి ఇక్కడ రిస్క్ అనేది మినిమైజేషన్ అని చెప్పుకోవచ్చు. అవునా కదా. అప్పుడు రిస్క్ మినిమైజేషన్ని డెరివేటివ్స్ కాంట్రాక్ట్ వల్ల రిస్క్ని తగ్గించుకోవచ్చు, రిస్క్ని కూడా తగ్గించుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇంకేం చేసుకోవచ్చు, ముందుగానే ఫోర్కాస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగానే లాసెస్ వస్తూ ఉంది, లేకపోతే ముందుగానే ప్రాఫిట్స్ వస్తూ ఉంది కూడా స్పెక్యులేట్ చేసుకోవచ్చు. దేనివల్ల స్పెక్యులేషన్ జనరల్గా మనకు తెలుసు, దేర్ ఆర్ 4 types ఆఫ్ స్పెక్యులేటర్స్. ఏవి, బుల్, బియర్, లేమ్ డక్ అండ్ స్టాగ్. ఇంకో స్పీడ్ స్పెక్యులేటర్ ఏమి, వుల్ఫ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, డెరివేటివ్స్ ద్వారా ఏం చేసుకోవచ్చు, మనము రిస్క్ని మినిమైజ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ స్పెక్యులేట్ కూడా చేసుకోవచ్చు. ఏం స్పెక్యులేట్ చేసుకోవచ్చు, ఆన్ ది డైరెక్షనల్ మూమెంట్ ఆఫ్ ది అండర్లయింగ్ అసెట్. అంటే మన యొక్క అసెట్ ఏ మూమెంట్లో ఉంది కూడా మనము ముందుగానే ఫోర్కాస్ట్ చేసి దాని ప్రకారంగా వెళ్ళచ్చు. ఓకే, దేర్ వాల్యూ కమ్స్ ఫ్రమ్ ఫ్లక్చువేషన్స్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ ది అండర్లయింగ్ అసెట్. అలాంటి ఫ్లక్చువేషన్స్లో ఏం డిరైవ్ అవుతాయి, యొక్క అండర్లయింగ్ యొక్క అసెట్ ఇంక్రీజా డిక్రీజ్ అని మనం తెలుసుకోవచ్చు. ముందుగానే మనము స్పెక్యులేట్ చేసి ఫోర్కాస్ట్ చేసి రిస్క్ని మినిమైజ్ చేసుకోవచ్చు అంటున్నాడు. నెక్స్ట్ వన్, ఒరిజినల్లీ డెరివేటివ్స్ వేర్ యూజ్ టు ఎన్ష్యూర్ బ్యాలెన్స్డ్ ఎక్స్చేంజ్ రేట్స్ ఫర్ గుడ్స్ ట్రేడెడ్ ఇంటర్నేషనల్లీ. అంటే డెరివేటివ్స్ ద్వారా మనం ఏం ఎన్ష్యూర్ అవుతున్నాము, మనము ఈ యొక్క ఎక్స్చేంజ్ రేట్స్ని ఏం చేసుకోవచ్చు, బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంటే అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఒక బ్యాలెన్స్ మోడ్లో వెళ్తుంది. ప్రాఫిట్స్ ఈక్వల్స్ టు లాసెస్ అని చెప్పుకోవచ్చు. విత్ ది డిఫరింగ్ values of national currencies, international traders need a system to account for differences. Today derivatives are based on wide variety of transactions, have much more users. There are even derivatives based on weather data such as amount of rain, of number of sunny days in a region అని చెప్పుకోవచ్చు. నెంబర్ ఆఫ్ రీజియన్ అని కూడా చెప్పుకోవచ్చు అంటున్నాడు. అంటే నేనేమంటానంటే డెరివేటివ్స్ కాంట్రాక్ట్ యూస్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేసుకోవచ్చు, మన యొక్క ఎక్స్చేంజ్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడ ఏం రేట్స్, ఆ యొక్క గూడ్స్ ఎక్కడైతే ఇంటర్నేషనల్ పరంగా ట్రేడ్ అవుతూ ఉండొచ్చు. అందుకని ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో డెరివేటివ్స్ ఒక ట్రాన్సాక్షన్తో కాదు, వైడ్ వెరైటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్తో జరుగుతూ ఉంది. ఇంకోటి ఏమి, దాని యొక్క యూజెస్ కూడా చాలానే
ఉందని చెప్పుకోవచ్చు. అందుకని వాడు ఒక మాటలో ఎగ్జాంపుల్ ఆ యొక్క ఆథర్ ఏమంటాడంటే దెర్ ఆర్ ఈవెన్ డెరివేటివ్స్ బేస్డ్ ఆన్ ద వెదర్ డేటా సచ్ అస్ అమౌంట్ ఆఫ్ రెయిన్ ఆర్ ద నంబర్ ఆఫ్ సన్నీ డేస్ అంటున్నాడు. అంటే డెరివేటివ్స్ కూడా ఏ విధంగా ఉందంట, బేస్డ్ ఆన్ ద వెదర్ డేటా. అంటే కొన్నిసార్లు ఏ విధంగా ఉండొచ్చు, అమౌంట్ ఆఫ్ రెయిన్ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే కొన్నిసార్లు సన్నీ డేస్ కూడా ఉండొచ్చు అని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ యూరోపియన్ ఇన్వెస్టర్ అనేది ఒక వ్యక్తి ఉన్నాడంట. వాడు హూస్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ ఆర్ ఆల్ డినామినేటెడ్ ఇన్ యూరోస్. అంటే ఆ యొక్క యూరోపియన్ కరెన్సీలో ఆ యొక్క ఇప్పుడు థింక్ దట్ ఇండియన్ కరెన్సీ ఏమి, ఇండియన్ రూపీస్ ఐఎన్ఆర్, యూఎస్ కరెన్సీ యూఎస్ డాలర్స్, అదేవిధంగా యూరోపియన్ కరెన్సీ ఏమిటంటే యూరోస్. అదేవిధంగా ఇక్కడ యూరోపియన్లో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళని ఏమంటామంటే యూరోపియన్ ఇన్వెస్టర్స్ అంటాం. వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ ఆర్ ఆల్ డినామినేటెడ్ ఏ రూపంలో ఉంటుంది, అక్కడ ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ యూరోస్ రూపంలో ఉంటుంది. ది ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే ఇక్కడ ఇది ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ కదా, ఎక్కడి నుంచి ఎక్కడైనా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే షేర్స్ని పర్చేస్ చేస్తాడు. ఏ యొక్క షేర్స్ని పర్చేస్ చేస్తాడు, యునైటెడ్ స్టేట్స్ యొక్క కంపెనీని పర్చేస్ చేస్తాడు. దేని యొక్క ద్వారా పర్చేస్ చేస్తాడంటే యునైటెడ్ స్టేట్ స్టాక్ ఎక్స్చేంజెస్ ద్వారా. అందులో కూడా ఏ రూపంలో, యూఎస్ డాలర్స్ రూపంలో చేసుకుంటాడు. ఇప్పుడు యూరోపియన్ ఇన్వెస్టర్ వాడు ఏం చేస్తున్నాడంటే జనరల్గా ఇంటర్నేషనల్ పరంగా ఎక్స్చేంజెస్ చేసుకుంటున్నాడు బిట్వీన్ వన్ పార్టీ టు అనదర్ పార్టీ. అందుకని ఇక్కడ వీడు మేజర్గా దేంతో ట్రేడ్ చేస్తున్నాడు, ఏ పార్టీతో ట్రేడ్ చేస్తున్నాడంటే యూఎస్ కంపెనీతో ట్రేడ్ చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ జనరల్గా వీడి యొక్క ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్, వీడి యొక్క యూరోపియన్ ఇన్వెస్టర్ కాబట్టి వీడి యొక్క ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ ఏ రూపంలో ఉంటుందంటే యూరోస్ రూపంలో ఉంటుంది. కాకపోతే వీడు యూఎస్ నుంచి షేర్స్ని పర్చేస్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ వాడు మేజర్గా ఏం యూస్ చేసుకుంటాడు, అక్కడ యూఎస్ కాబట్టి యూఎస్ డాలర్స్ అనేది యూస్ చేసుకుంటాడు. ఓకే, నౌ ద ఇన్వెస్టర్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ వైల్ హోల్డింగ్ ద స్టాక్ ఎక్స్చేంజ్ రిస్క్. The threat of the value of the euro will increase in relation to the US dollar. If the value of the euro rises, any profits the investor realizes upon the selling of the stock become less valuable when they are converted into euros. అంటే ఏమంటున్నాడంటే ఇక్కడ now the investor is exposed to exchange rate risk. ఎందుకు ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ అంటే వీడి కరెన్సీ, ఇన్వెస్టర్ యొక్క కరెన్సీ ఏమో, వీడి యొక్క అకౌంట్స్ ఏమో యూరోస్లో మెయింటైన్ చేస్తున్నాడు. కాకపోతే వీడు ట్రేడ్ చేసే కంపెనీ ఏమో యూఎస్. అంటే వీళ్ళ కరెన్సీస్లో డిఫరెన్సెస్ ఉండడం వలన ఏమో ఏర్పడుతుంది అక్కడ కొంత ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ అనేది ఏర్పడుతూ ఉంది. ఓకే, వీడు ఆ యొక్క స్టాక్ని హోల్డ్ చేసుకున్నప్పుడు ఎక్స్చేంజ్ రేట్ రిస్క్, ద థ్రెట్ దట్ ద వాల్యూ ఆఫ్ ది యూరో విల్ ఇంక్రీజ్ ఇన్ రిలేషన్ టు ది యూఎస్ డాలర్స్. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ యూరో రైజెస్, ఎనీ ప్రాఫిట్స్ ద ఇన్వెస్టర్ విల్ రియలైజ్ అపాన్ ద సెల్లింగ్ ద స్టాక్ బికమ్స్ లెస్ వాల్యుబుల్ వెన్ దే ఆర్ కన్వర్టెడ్ ఇంటూ యూరోస్. అంటే ఏమంటున్నాడు అంటే యూఎస్ డాలర్స్తో కంపేర్ చేస్తే యూరోస్ ఒకవేళ ఇంక్రీజ్ అయిందంటే, యూరోస్ ఒకవేళ ఇంక్రీజ్ అయిందంటే దేంతో కంపేర్ చేస్తే యూఎస్ డాలర్స్తో కంపేర్ చేస్తే యూరోస్ కనుక ఇంక్రీజ్ అయినట్టయితే ఏం రైజ్ అవుతాయి వాడికి, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ యూరో రైజెస్ ఏమొస్తాయి, ప్రాఫిట్స్ అనేది రియలైజ్ అవుతాయి. ఆటోమేటిక్గా ఏమవుతాయి, ఇన్వెస్టర్ రియలైజ్ అపాన్ ద సెల్లింగ్ ద స్టాక్ బికమ్స్ లెస్ వాల్యుబుల్ వెన్ దే ఆర్ కన్వర్టెడ్ ఇంటూ యూరోస్ అంటున్నాడు. నెక్స్ట్, టు హెడ్జ్ ద రిస్క్. ఇప్పుడు వాడు రిస్క్ అనేది ఏర్పడింది, అందుకని వాడు ఏం చేసుకుంటాడంటే ఒక కరెన్సీ డెరివేటివ్ని లాక్ చేసుకుంటాడు. లైక్ డెరివేటివ్స్ దట్ కుడ్ బి హెడ్జ్ దిస్ కైండ్ ఆఫ్ ఇంక్లూడ్. అక్కడ ఎలాంటి జరగచ్చు, కరెన్సీ ఫ్యూచర్స్ కానీ జరగచ్చు, లేకపోతే కరెన్సీ స్వాప్స్ కూడా జరగచ్చు. ఓకే, హియర్ ఏ స్పెక్యులేటర్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారో, హూ ఎక్స్పెక్ట్స్ ద యూరో టు అప్రిషియేట్ కంపేర్ టు ది డాలర్ కుడ్ ప్రాఫిట్ బై యూజింగ్ ఏ డెరివేటివ్ దట్ రైజెస్ ఇన్ వాల్యూ విత్ ది యూరో వెన్ యూజింగ్ డెరివేటివ్స్ టు స్పెక్యులేట్ ద ప్రైస్ మూమెంట్ ఆఫ్ అన్ అండర్లయింగ్ అసెట్ అంటున్నారు. అంటే ఏమిటంటే ఇక్కడ ఆ యొక్క స్పెక్యులేటరు ఈ డెరివేటివ్స్ కాంట్రాక్ట్ హెల్ప్ చేసుకొని స్పెక్యులేషన్ చేసేసుకుంటున్నాడు. ముందుగానే అడ్వాన్స్గా తెలుసుకుంటున్నాడు, ముందుగానే ఏం కావాలని తెలుసుకుంటున్నాడు. ఓకే, ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ తెలుసుకుంటే ఇంకా డెరివేటివ్స్ గురించి ఇంకా బాగా క్లారిటీ ఉంటుంది. ఇక్కడ డెరివేటివ్స్ అంటే ఏమి, ఇక్కడ సెక్యూరిటీస్, దీని యొక్క అసెట్ కమోడిటీస్ పైన ఆధారపడి ఉంటుంది. కొన్ని మేజర్ టైప్ ఆఫ్ డెరివేటివ్స్ ఏమి, ఇక్కడ ఫ్యూచర్స్, ఫార్వర్డ్స్, ఆప్షన్, స్వాప్స్. కొన్ని డెరివేటివ్స్ ఇప్పుడే నేను చెప్పుకున్నట్టు కొన్ని వచ్చి స్టాక్ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ కాదు, కొన్ని ప్రైవేట్గా ట్రేడ్ అవుతూ ఉంటాయి, కొన్ని ఏమో స్టాక్ మార్కెట్స్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి, ఇంకా
డెరివేటివ్స్ ఆర్ యూజువల్లీ లెవరేజ్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ కొన్నిసార్లు ఏమో లెవరేజ్డ్ అంటే ఏమి ఇక్కడ హై రిస్క్ ఉంటుంది, కొన్నిసార్లు రివార్డ్స్ కూడా ఉంటాయని చెప్పుకుంటున్నాడు. దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ టు ది డెరివేటివ్స్ కాన్సెప్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.